హలో గాయ్స్, నేను మీ భాను ముస్కుడు. సో మనమైతే ఈరోజు అబుదాబిలో ఉన్న మెరీనా అనే విలేజ్లో అయితే ఉన్నాం. సో ఇక్కడైతే డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ మ్యూజియం అని ఉంది. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం. అండ్ ఇంకోటి, ఇదైతే ఫ్రీ ఎంట్రన్స్. అబుదాబిలో ఉన్న ఎవరైనా ఫ్రీగా అయితే విజిట్ చేయొచ్చు. సో మనం లోపల ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే అరేబియన్స్ యూజ్ చేసే కందూరా అండ్ హిసాబ్ లైక్ దిస్ అబుదాబి కీ చైన్స్ అండ్ మ్యాగ్నెట్స్. సో ఈ టైప్లో కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం ఈ యొక్క ఏరియాలో తిరిగినంతసేపు కూడా అరబిక్ మ్యూజిక్ అయితే చాలా వినసొంపుగా అయితే ఉంది. సో మనం లోపలికి వెళ్ళాక మనకైతే కొన్ని యానిమల్స్ అయితే కనిపించినాయి. మనం ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనం క్యామెల్ అయితే చూస్తున్నాం ఒంటిని. అండ్ పక్కన ఇంకో యానిమల్ కూడా ఉంది, దాన్ని కూడా చూసేద్దాం. అండ్ మనకైతే డాంకీ అయితే కనిపించింది. డాంకీ థింకింగ్లో ఉంది. సో మనం దీని పక్కనే గుర్రాన్ని కూడా చూడొచ్చు, హార్స్. ఇదైతే మరి కొంచెం ఆకలిగా ఉన్నట్టు ఉంది, తెగ తినేస్తుంది. మరి మనకి ఇదే ప్లేస్లో ఇక్కడ లేడీలు కూడా ఉన్నాయి మనం చూడడానికి అయితే భలే ఉన్నాయి. మన ఈ వీడియోలో పూర్వం అబుదాబి ఏ విధంగా ఉండేది అండ్ అరేబియన్స్ ఏ విధంగా ఉండేవాళ్ళు మొత్తం ఈ వీడియోలో చూద్దాం. పూర్వం ఈ అరేబియన్స్ ఇటువంటి గుడారాలు వేసుకుని ఫ్యామిలీతో కానీ అండ్ ఫ్రెండ్స్తో కానీ సరదాగా మాట్లాడుకోవడానికి అయితే ఇటువంటి గుడారాలను అయితే యూజ్ చేసేవారు. పూర్వం ఈ యొక్క అరేబియన్స్ ఇల్లులు అయితే ఈ విధంగా ఉండేవంట. ఇవైతే కొండ రాళ్ళతో అయితే చుట్టూ కట్టారు. అండ్ మనం లోపలికి వెళ్ళి చూస్తే పైన అయితే ఖర్జూరం చెట్టు ఆకులతో అయితే పైన అయితే వేశారన్నమాట స్లాబ్ కింద. అంటే మేము లోపలికి వెళ్ళి చూస్తే లోపలైతే చాలా అంటే చాలా కూల్గా అయితే ఉంది. సో మేము లోపలికి వెళ్ళాక లోపల చాలా వేడిగా ఉంటుందేమో అనుకున్నాము. బట్ చుట్టూ చూస్తే చిన్న చిన్న రాళ్ళన్నీ పేర్చి ఒక గోడ కింద అయితే కట్టారు. లోపలైతే చాలా చల్లగా అయితే ఉంది. సో మనం ఈ వీడియోలో ఇంకా చాలా అంటే చాలా చూడొచ్చు. పూర్వం ఈ యొక్క దేశం ఏ విధంగా ఉండేది, ఇక్కడ ఉండే ప్రజలు, వాళ్ళ ఇల్లులు కానీ వాళ్ళ కల్చర్ కానీ ఏ విధంగా ఉన్నది, ప్రతిది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఈ వీడియోలో మనకి చుట్టూ కనిపించే ఈ యొక్క గోడ టైపులో ఉన్న ప్రతిది కూడా నేచర్తో తయారు చేసింది. ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఖర్జూరం ఆకులతో తయారు చేసింది. సో మనమైతే ఇప్పుడు సరదాగా అయితే లోపలికి వెళ్దాం. సో లోపలైతే చాలా చల్లగా అయితే ఉంది. అండ్ ఈ లైట్స్ అయితే ఇప్పుడు అరేబియన్స్ యూజ్ చేసేవారు అన్నమాట, లాంతర్స్ అంటారు. సో పూర్వం అయితే వాళ్ళు ఇటువంటి గుడారాల్లో యూజ్ చేసి అన్నమాట. మనం ఇక్కడ అరేబియన్స్ యూజ్ చేసే ప్రతిదీ కూడా మనం చూడొచ్చు. లోపలైతే చాలా చల్లగా అయితే ఉంది. ఓల్డ్ ఆ టైంలో యూజ్ చేసామన్నమాట. మరి ఇదైతే ఒక జంతువు చర్మంతో అయితే చేశారు. చూస్తుంటే ఇది ఒక లేడీ చర్మం సంథింగ్. సో చూస్తుంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఓల్డ్ మోడల్ అన్నమాట. ఇవైతే మరి ఒక జంతువు చర్మంతో అయితే చేశారన్నమాట. సో మనం ఇక్కడ వచ్చాక ఇంకోటి అయితే చూసాము, అరేబియన్స్ అప్పట్లో వాటర్ అనేది ఏ విధంగా వాళ్ళు తీసుకునేవారు. అంటే ఇప్పుడైతే మనకి ట్యాప్స్ అండ్ పంప్ ఆ టైప్లో చుట్టుపక్కల అప్పట్లో అయితే ఈ విధంగా ఉండేది అన్నమాట. ఇది మన పూర్వీకులు యూజ్ చేసేవారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా యూజ్ చేసేవారు అన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా అయితే ఉండేది ఈ టైప్లో అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలా రోబ్ వచ్చి వాళ్ళు ఇది కిందకి వెళ్ళి సో వాటర్ అనేది ఈ విధంగా తీసుకునేవారు అన్నమాట. సో మనం ఎదరికి వెళ్దాం. సో మనకైతే ఇక్కడ మ్యూజియం అయితే కనిపించింది. మ్యూజియం లోపలికి వెళ్ళి అసలు లోపల ఏముంది ఏంటన్నది మనం చూద్దాం. ఓకే, కమ్. మనం ప్రజెంట్ అయితే మ్యూజియం లోపల ఉన్నామా. మనం ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ కూడా పూర్వం ఇలా యూజ్ చేసినవి, చాలా పురాతనమైనవి. మనం ఈ వీడియోలో చూడొచ్చు ఇలా యుద్ధం టైంలో ఇలా యూజ్ చేసిన ప్రతి ఆయుధాలు, అంటే గన్స్ కానీ లైక్ వీళ్ళు యూజ్ చేసే కత్తిలు కానీ మన ప్రతిదీ కూడా ఇందులో మనం చూడొచ్చు. ఇప్పుడు మనకు కనిపించేదాన్ని యుద్ధ కవచం అంటారు. ఇది యుద్ధం టైంలో సైనికులు యూజ్ చేసేది. సో మనం ఈ వీడియోలో చూడొచ్చు వాళ్ళ చరిత్ర, అంటే పూర్వం వాళ్ళ యుద్ధాల టైంలో వాడిన ఖడ్గాలు అంటే కత్తులు. అండ్ మనం ఈ పక్కన చూడొచ్చు పూర్వం వాళ్ళు వాడిన గడియారాలు అండ్ వాచెస్ కూడా మనం ఇందులో చూడొచ్చు. మనం ఈ మ్యూజియంలో తిరిగినంతసేపు కూడా అంటే పూర్వం ఈ యొక్క అబుదాబి ఏ విధంగా ఉండేది అన్న చరిత్ర మొత్తం మనం తెలుసుకోవచ్చు. పూర్వం ఇలా ఒక యుద్ధం టైంలో ఇలా వాడిన ఆయుధాలు చూస్తుంటే చాలా బాగున్నాయి. గన్స్ కానీ కత్తులు కానీ, వీళ్ళ యుద్ధం టైంలో యూజ్ చేసే గన్స్ చూస్తుంటే నాకన్నా పెద్దగా ఉన్నాయి. అండ్ ఈ గన్స్లో యూజ్ చేసే బుల్లెట్స్ కూడా మనం చూడొచ్చు. మనం ఇదే మ్యూజియంలో ఇలా ఒక చరిత్ర గ్రంథాలను కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనకు కనిపించే దాన్నే తాళపత్రాలు అంటారు. పూర్వం పెద్దవాళ్ళు వాళ్ళు ఏదైనా రాయాలంటే మనకలాగా కాగితాల మీద రాసేవారు కాదు, వాళ్ళు ఇటువంటి తాటి ఆకుల మీద వాళ్ళు రాసేవారు. చరిత్రలో మనం చూడవచ్చు మహాభారతం కానీ రామాయణం కానీ వాటిని రాసిన టైంలో కూడా ఇటువంటి తాళపత్రాలనే వాడేవారు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడాలనుకున్నది ప్రతిదీ కూడా మనం చూస్తాం. మన వీడియో అయితే ముగిసింది. బై బై, హ్యాపీ, సబ్స్క్రైబ్ మై ఛానల్.